దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం, అందుకాయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది అని ఉంది. మత్తయి సువార్తలో ఈ వాక్యం కంటే ఇంకా పై వచనాలు మనం చదివినట్లయితే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ప్రభువారు ఈ ఆజ్ఞ చూపిస్తారు. ఈ ఆజ్ఞలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది నీ పూర్ణ హృదయంతోనూ, అంటే మన కోరికలు, ప్రేమ అన్నీ దేవుని వైపు ఉండాలి. ఇంకా రెండవది నీ పూర్ణాత్మతోనూ, అంటే మన జీవితం మొత్తం దేవునికి అంకితం చేయాలి. మనము బయట ఆరాధన కాదు కానీ మన అంతరంగం మొత్తం దేవుని వైపు ఉండాలి. పూర్ణ మనస్సుతో అంటే ఆరాధనలో, ప్రార్థనలో మన మనసు ఎటు తిరగకుండా దేవుని పైన నిలిచి ఉండడం. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఆయన చిత్తానికి లోబడి పరిశుద్ధంగా జీవించడానికి ప్రార్థిద్దాం. ఈ వాక్యం మనందరి హృదయంలో ఫలించి అభివృద్ధి చెందునుగాక. యేసు యొక్క పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.